హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. దయచేసి అందరూ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంక లేట్ ఎందుకు, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది 1850లో భైరవకొండ అనే ఒక గ్రామం. ఆ గ్రామానికి పొలిమేర చివర కాళిక అనే ఒక చేతబడి సాధన చేసే 45 ఏళ్ల స్త్రీ ఉండేది. ఆమె చాలా అత్యాసపరురాలు. మంత్రతంత్రాలు నేర్చుకుని ఎంతో డబ్బు సంపాదించాలని ఆవిడ ఆశ. తన గురువు దగ్గర సాధన చేసేటప్పుడు ఒక విషయం చెప్పాడు. నువ్వు నిండు గర్భిణిని ఒక అర్ధరాత్రి అమావాస్య రోజు బలి ఇవ్వగలిగితే నీకు ఆ కాళికా అమ్మవారు ప్రసన్నమయ్యి సిద్ధించే శక్తులు ఇస్తారు, నువ్వు కోరుకున్నది జరుగుతుంది అని చెప్పాడు. కానీ ఆ గ్రామంలో ఆవిడికి అనుమతి లేదు. ఆవిడ నా గ్రామం వెలివేసింది. అందువల్ల కాళిక తను నేర్చుకున్న సాధన ఉపయోగించడం మొదలుపెట్టింది. ఊరంతా నిద్రపోయాక ఊరి మీదకి ఒక పిశాచిని వదిలింది. ఒక నిండు గర్భిణిని పట్టుకురమ్మని ఆ పిశాచి అర్ధరాత్రి పొలిమేరలు దాటి ఊరిలోకి అడుగుపెట్టింది. ఊరంతా నిద్రపోతున్న వేళ ప్రతి ఇంటికి వెళ్ళి తన అన్వేషణ మొదలుపెట్టింది. ఎక్కడా ఏ గర్భిణి కనిపించలేదు. తాను తిరిగి కాళిక వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పింది. కాళిక చాలా నిరాశ చెందింది. ఆ రోజు ఉదయం ఊరు లోపలికి ఒక గుర్రబండి వెళ్తుండడం కాళిక చూసింది. ఎవరా అని చూస్తే అందులో ఒక గర్భిణి తన అత్తింటి నుండి పుట్టింటికి పురుడు కోసం వెళ్తుంది. ఇక కాళిక ఆనందానికి అవధులు లేవు. తాను ఆ రోజు ఎప్పుడు చీకటి పడుతుందా అని ఉవ్విల్లూరుతుంది. అర్ధరాత్రి కావస్తుంది. పిశాచిని లేపి ఊరి మీదకు వదిలింది. ఆ పిశాచి ఇంటింటిని వెతకడం మొదలుపెట్టింది. ఊరంతా వెతికినా ఎక్కడా గర్భిణి తనకు కనిపించలేదు. నేరుగా పిశాచి కాళిక దగ్గరికి వెళ్ళి, కాళిక, ఎక్కడా ఏ గర్భిణి నాకు కనిపించలేదు అని చెప్పింది. కాళిక కనిపించకపోవడం ఏంటి? ఆ ఊరిలోకే కదా వెళ్ళింది, ఆ ఊరమ్మాయే కదా అని తనలో తాను మదన పడుతుంది. ఊరు బయటికి పొద్దున్నే ఒక గుర్రబండి రావడం చూసింది. అందులో ఆ గర్భిణి వెళ్తుంది. వెంటనే ఒక ముసుగు వేసుకుని ఆ బండికి అడ్డంగా వెళ్ళి, అయ్యా, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. పట్నం హాస్పిటల్కి అని వాళ్ళు చెప్పారు. నన్ను కొంచెం ముందొచ్చే ఊరిలో దించమని అడిగింది. అలాగే అని వాళ్ళు తన గుర్రబండిలో చోటిచ్చారు. అదే అదునుగా చూసుకుని కాళిక ఆ గర్భిణితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఎన్నో నెలమ్మా నీకు అని అడిగింది. 8వ నెల అని చెప్పింది. ఎవరమ్మాయివి నువ్వు అని అడిగింది. నేను సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంతులు గారు అమ్మాయినని చెప్పింది. అవునా, అదే మీ ఇల్లు గుడి లోపల ఉంటుంది, మీదే కదా అని అడిగింది. అవునండి అని ఆ గర్భిణి బదులిచ్చింది. ఇంకా ఆ విషయాలు తెలుసుకున్న కాళిక పక్క ఊరిలో దిగి చీకటి పడే సమయం కోసం ఎదురు చూస్తుంది. అర్ధరాత్రి కావస్తుంది. పిశాచిని నిద్రలేపి ఆ గర్భిణి ఉన్న చోటు చెప్పి ఊరి మీదకు వదిలింది. నేరుగా పిశాచి గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం లోపలికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. ఆ ప్రాంగణం లోపల ఉన్నది ఆ ఊరును కాచే గ్రామదేవత పోలేరమ్మ. ఆ పిశాచి ఆ ప్రాంగణం దాటడం కాదు కదా, ఒక్క అడుగు కూడా లోపల పెట్టలేకపోయింది. భయంతో అక్కడ నుండి పారిపోయి కాళికకి జరిగిన విషయం మొత్తం చెప్పింది. దానికి కాళిక, ఉదయం వెళ్ళడం కుదరదు, రాత్రి ఊరు లోపల ప్రవేశం ఉన్నా గుడిలో ప్రవేశం లేదు, ఎలా
ఏం చెయ్యాలి అని చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. పిశాచికి ఒక ఆలోచన చెప్పి, ఏదో ఒక అవకాశం దొరకకపోదు, రోజు నువ్వు ఆ గుడి బయట ఆవరణలో అవకాశం కోసం చూడు అని పంపించింది. ఒక 5 రోజులు గడిచిన తరువాత ఆ పిశాచికి ఒక అవకాశం వచ్చింది. ఆ గర్భిణికి నిద్ర పట్టక ఒక్కతే గుడి లోపల అమ్మవారి మండపంలో కూర్చుని ఉంది. ఊరు మొత్తం నిద్రపోతుంది. ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. ఆ పిశాచి ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్నట్టుగా ఏడ్చింది. అది విన్న గర్భిణి ఉలిక్కిపడి లేచి, అయ్యో, ఎక్కడ ఈ సమయంలో బయట పిల్లవాడు, ఎవరు ఏడుస్తున్నారు అని అటు ఇటు చూసింది. పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది కానీ ఎవ్వరూ కనిపించడం లేదు. తను కంగారు పడుతూ గుడి ఆవరణ చుట్టూ బయట గమనిస్తుంది, కానీ ఎవరూ కనిపించలేదు. ఆ పిశాచి ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ గర్భిణి ఇంకా లాభం లేదు అని బయటికి వెళ్ళి ఆ శబ్దం వచ్చే చోటుకు వెళ్ళాలనుకుంది. గుడి మండపం నుండి మెల్లిగా నడుచుకుంటూ ప్రహారీ వరకు వచ్చింది. ఇంకొక అడుగు బయట వేస్తే ఆ గుడి ప్రాంగణం నుండి బయటకు వచ్చేస్తుంది. ఇంతలో ఏమైందంటే